హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు కిడ్స్ స్టోరీ టైంకి మీరందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, అమెరికా దేశంలో ఒక పెద్ద హోటల్ ఉంది పిల్లలు. ఆ హోటల్లో చాలామంది వర్క్ చేస్తున్నారు. ఒకరోజు ఆ హోటల్కి ఒక అడుక్కునే వ్యక్తి భోజనం చేయడానికి వచ్చాడు. అతన్ని చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాడో. అతని ఫేస్ అంతా గడ్డంతో, చింపిరి జుట్టుతో, ఆయన బట్టలు చాలా మురికిగా ఉన్నాయి పిల్లలు. అంతేకాదు, ఆయన స్నానం చేయలేదు, నీట్గా లేడు, ముఖమంతా వీక్గా ఉంది, అస్సలు నీట్గా లేడు పిల్లలు. అంత మురికిగా ఉన్న ఆ వ్యక్తి భోజనం చేయడానికి ఇంత పెద్ద హోటల్కి వచ్చేసరికి, ఏంటి ఇంత పేదైనా ఇంత పెద్ద హోటల్కి వచ్చాడేంటి అని చాలా విచిత్రంగా, చాలా తక్కువగా చూస్తున్నారు పిల్లలు. ఒక టేబుల్ దగ్గరికి వచ్చి భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఆ హోటల్లో పనిచేస్తున్న మ్యారియా అనే ఒక అక్క, ఆమె వెయిట్రెస్గా పనిచేస్తుంది, అంటే సర్వ్ చేయడానికి అక్కడ పనిచేస్తుంది. వచ్చిన ఆ పూర్ బెగ్గర్ని చూసి వెంటనే ఈ అక్క నింది, హలో సార్, గుడ్ మార్నింగ్, మీకేం కావాలి, మీకేం భోజనం తెమ్మంటారు అని అడిగింది పిల్లలు. చుట్టుపక్కన తనతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళందరూ, మ్యారియా నీకేమన్నా తలకాయ ఉందా, అంత ప్రేమగా మాట్లాడుతున్నావేంటి, ఆయన అవతారం చూడు ఎంత డర్టీగా ఉందో, అంత భయంకరంగా ఉన్న వ్యక్తి చూస్తేనే చాలా అసహ్యంగా ఉంది. మన హోటల్కి చాలా ధనవంతులు వస్తారు, చాలా డబ్బున్నోళ్ళు వస్తారు, అంత పెద్ద హోటల్లో ఇలాంటి వ్యక్తిని అసలు ఎలా రానిచ్చారు, పైగా నువ్వు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావేంటి అని చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మ్యారియాని చాలా కోప్పడుతున్నారు పిల్లలు. కానీ మ్యారియా వాళ్ళెవ్వరి మాటలు పట్టించుకోకుండా మెనూ తీసుకెళ్ళి, సార్ మీకు ఏం భోజనం ఆఫర్ చేయమంటారు చెప్పండి అని అంటే, ఆయన చికెన్ బిర్యానీ తెస్తారా అని అడిగాడు పిల్లలు. అప్పుడు ఇతన్ని చూసి ఆ హోటల్లో ఉన్న మేనేజర్ అన్నాడు, మ్యారియా నువ్వేంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంత కూల్గా మాట్లాడుతున్నావు, అర్జెంటుగా మన హోటల్ నుంచి వెళ్ళిపోమని చెప్పు, ఇలాంటి వాళ్ళకి మన హోటల్లో ప్లేస్ లేదు, చాలా గొప్ప వాళ్ళు వస్తారు మన హోటల్కి, ఇంత డర్టీగా ఉండేవాళ్ళు మన హోటల్కి రానికూడదు. సరే నువ్వు అంత ప్రేమగా మాట్లాడుతున్నావు కదా, ఏమైనా కనుక అతను ఫుడ్ తిన్నాక బిల్ కట్టకపోతే నీ శాలరీలో నుంచి కట్ చేసుకుంటాం చూసుకో అని చెప్పి మేనేజర్ పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు పిల్లలు. ఆ మాటలన్నీ విన్న మ్యారియా అక్క మెల్లగా, ఓకే సార్ మీరేం వరీ అవ్వకండి, ఆ బిల్లు నేనే కట్టుకుంటాను అని చెప్పి మ్యారియా అక్క ఆ బెగ్గర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ అంది, సార్ మీరు ఏం కావాలో అడగండి, మీరు ఏం తినాలనుకుంటున్నా చెప్పండి, మీకు కావాల్సినంత ఫుడ్ నేను అరేంజ్ చేస్తాను. అంతేకాదు సార్, ఈరోజు మీ గుడ్ న్యూస్ ఏంటంటే మీకు లంచ్ ఫ్రీ, ఎందుకంటే మా హోటల్ది ఈరోజు 10th యానివర్సరీ, అందుకే ఈరోజు మీకు స్పెషల్ ఆఫర్, మీరు ఏమి కావాలన్నా మీరు ఫ్రీగా తినేయచ్చు సార్. చెప్పండి, స్వీట్ తెమ్మంటారా, బిర్యానీ తెమ్మంటారా, చికెన్ 65 తెమ్మంటారా అని అన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంది పిల్లలు. దూరం నుండి చూస్తున్న ఆ మేరీ అక్కతో పాటు పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా, మేరీయాకి ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి, ఇంత డర్టీగా ఉన్న వ్యక్తికి అన్ని ఆఫర్స్ ఇస్తుంది ఏంటి అని చాలా విచిత్రంగా, చాలా కోపంగా చూస్తూ ఉన్నారు పిల్లలు. అయితే అంతా అయిపోయింది పిల్లలు. అక్కడున్న ఆ బెగ్గర్ అక్కడున్న ఫుడ్ అంతా తిన్నాడు పిల్లలు. అవన్నీ తినేసిన తర్వాత వెళ్తూ వెళ్తూ, థ్యాంక్ యూ అమ్మా, నువ్వు చాలా ప్రేమతో కడుపు నిండా భోజనం పెట్టావు, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని చెప్పి అక్కడున్న వ్యక్తి వెళ్ళిపోయాడు పిల్లలు. వెళ్ళిపోయిన తర్వాత మ్యారియా అక్క మేనేజర్ చూడకుండా, తోటి ఫ్రెండ్స్ ఎవరు కూడా మరి ఎక్కువ కంప్లైంట్ చేయకుండా ఉండడానికి గబగబా క్లాత్ తీసుకొని అక్కడ డర్టీగా చేసిన ప్లేస్ అంతా కూడా గబగబా క్లీన్ చేద్దామని వెళ్ళేసరికి అక్కడ టేబుల్ దగ్గర ఒక చిన్న పేపర్ ఉంది పిల్లలు. ఆ పేపర్ మీద ఒక నోట్ ఉంది. అదేంటంటే, హలో మ్యారియా, థ్యాంక్ యూ సో మచ్, చాలా ప్రేమతో, చాలా కనికరంతో ఈరోజు నువ్వు నాకు సర్వ్ చేసావు. ఇంతకీ నేనెవరినో కాదు, ఈ హోటల్ ఓనర్ని నేను. అయితే నా స్టాఫ్ ఎలా వర్క్ చేస్తున్నారో టెస్ట్ చేయాలని వచ్చాను. మీరు ఎంత ప్రేమతో వడ్డిస్తున్నారో చూద్దాం అనుకున్నాను. అందరినీ చూశాను, అందరి మనసు చూశాను, అలాగే నీ మనసు కూడా చూశాను, ఎంత ప్రేమగా సర్వ్ చేసావో. అందుకే ఈరోజు నుంచి నీ పొజిషన్ మారిపోతుంది. మన హోటల్కి
కొత్త మేనేజర్గా నిన్ను అపాయింట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని రాసింది పిల్లలు. మేరీ అక్కకు ఆ నోట్ చూడగానే షాక్ అయిపోయింది పిల్లలు. వావ్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద రివార్డు నాకు దొరుకుతుందని అని చెప్పి తన ఫ్రెండ్స్కి, తన మేనేజర్కి చూపించింది. ఆ వచ్చిన వ్యక్తిని ట్రీట్ చేసిన విధానాన్ని బట్టి మిగిలిన వాళ్ళంతా కూడా సిగ్గుపడ్డారు. కానీ దేవుడు మేరీ అక్క జీవితాన్ని తన కనికరమును బట్టి ఎంత బ్లెస్ చేశాడో కదా పిల్లలు. అందుకే ఈరోజు లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళని చూసి ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకుండా వాళ్ళని ప్రేమతో, కనికరంతో వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే తప్పకుండా దేవుడు కూడా మనకు రివార్డ్ చేస్తాడు. ఓకేనా చిల్డ్రన్? బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ ఇతరులకు మనం కనికరాన్ని చూపించాలి అని చెప్తున్నప్పుడు చుట్టుపక్కనున్న వాళ్ళు, ప్రవ్వా నా పొరుగువాడెవడు, హూ ఈజ్ మై నైబర్ లార్డ్ అని అడిగారు పిల్లలు. యేసయ్య వాళ్ళందరికీ అర్థం అవ్వటానికి ఒక లెసన్ చెప్పాడు. అదేంటంటే, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నాడు అని చెప్పాడు పిల్లలు. యెరూషలేము అంటే దేవుని మందిరం, యెరికో అంటే లోకం. దేవుని మందిరంలో చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, అంటే భద్రత ఉంది, ప్రొటెక్షన్ ఉంది, సెక్యూరిటీ ఉంది. కానీ ఇతనికి దేవుని మందిరంలో ఉండటం ఇష్టం అనిపించలేదు. కొన్నిసార్లు మనం కూడా మా ఇంట్లో మా మమ్మీ అది చేయొద్దురా, ఇది చేయొద్దురా, అక్కడికి వెళ్ళొద్దురా, ఇక్కడికి వెళ్ళొద్దు, ఫోన్ చూడొద్దు, టీవీ చూడొద్దు, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడొద్దు, సినిమాలు చూడొద్దు అని ప్రతిదీ వద్దు వద్దు అంటదక్క. నాకు అట్లా ఇష్టం లేదక్క, నా లైఫ్ని నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా, నాకు నచ్చినట్లుగానే జీవించాలని అనుకుంటున్నా, నాకు నో అని చెప్తే అస్సలు నచ్చదక్క అని అనుకుంటున్నారా పిల్లలు? సమ్టైమ్స్ ఆ డోంట్స్ అనేవి మన లైఫ్కి చాలా ప్రొటెక్షన్గా ఉంటాయి పిల్లలు. అందుకే మమ్మీ డాడీ ఎప్పుడైనా ఏదైనా వద్దు అని అంటే తప్పకుండా మనం వాటిని చేయకుండా జాగ్రత్త పడాలి. ఓకేనా చిల్డ్రన్? మరి ఇతను యెరూషలేములో ఉండడానికి ఇష్టపడలేదు, కానీ లోకం అనే యెరికోకు కిందికి దిగి వెళ్ళిపోతున్నాడు పిల్లలు. అయ్యో, ఇతను ఎంత ప్రెషియస్ వ్యక్తో తెలుసా? దేవుని బిడ్డ అయ్యుండి లోకంలోకి వెళ్ళిపోతా ఉంటే, సాతానుకు సంబంధించిన లోకానికి దిగి వెళ్ళిపోతా ఉంటే మధ్యలో ఎనిమి వచ్చేసారు పిల్లలు. అంటే దొంగలు వచ్చారు. దొంగలు వచ్చి అతని దగ్గరున్న వాల్యుబుల్ థింగ్స్ అన్ని ఎత్తుకుపోయి అతని బట్టలను చింపేసి అతని దగ్గరున్న ప్రెషియస్ థింగ్స్ అన్నీ తీసేసుకొని అతన్ని బాగా కొట్టేసి బాడీ అంతా బ్లడ్తో, రక్తంతో నిండిపోయింది పిల్లలు. చచ్చిపోవడానికి ఇంకా కొద్ది నిమిషాలు ఉందనంగా కొర ప్రాణంతో అలా పడేసి వెళ్ళిపోయారు పిల్లలు. ఎంత సాడ్ థింగో కదా. దేవుని మందిరంలో ఉండుంటే ఆ అన్నకి గతి పట్టేది కాదు. లోకంలోకి దిగి వెళ్ళిపోవడం వల్ల దొంగల చేతుల్లో చిక్కుకుపోయాడు పిల్లలు. మనం కూడా అంతే. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. అక్క, నాకు ప్రొటెక్షన్ అవసరం లేదు అని అనుకొని లోకంలోకి వెళ్ళిపోయావా, అపవాది చేతుల్లో చిక్కుకుపోతావు. చూసారా, ఎంతో ప్రెషియస్ థింగ్స్, మన సంతోషం, మన సమాధానం వాడు దొంగిలించుకొని మన దగ్గర నుండి ఎత్తుకుపోవడానికి రెడీగా ఉన్నాడు. అందుకే మనం దేవునికి దగ్గరగానే ఉండాలి, అపవాదికి అస్సలు దగ్గర పోకూడదు పిల్లలు. ఓకేనా? అయితే పిల్లలు, ఈ వ్యక్తి అలా పడిపోయి ఇక చావడానికి సిద్ధమైపోతున్నప్పుడు అయ్యో ఎవరన్నా రక్షించండి అని కేకులు వేసి వేసి ఇక మౌనంగా అలా పడిపోయాడు పిల్లలు. అలాంటి సమయంలో ఒక యాజకుడు ఆ దారి గుండా వెళ్తున్నాడు పిల్లలు. మనం దారిలో వెళ్తుంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సహజంగా చాలామంది ఏం చేస్తారు పిల్లలు, అయ్యో ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండని అనుకుంటాం కదా. అయితే యాజకుడు ఆ దారిన వెళ్తూ ఆ వ్యక్తిని చూసి కొంచెం కూడా హెల్ప్ చేయకుండా అయ్యో పాపం ఎలా పడిపోయాడో కదా, పాపం అనుకుంటూ వెళ్ళిపోయాడు పిల్లలు. కొంచెం సేపు అయింది, ఎవరైనా హెల్ప్ చేస్తారేమో, నన్ను ఎవరైనా కాపాడతారేమో అని అక్కడున్న వ్యక్తి, పడిపోయిన వ్యక్తి సాడ్గా ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండని చూస్తుంటే ఒక లేవీయుడు వచ్చాడు పిల్లలు. ఆ లేవీయుడు కూడా అలా చూసి అయ్యయ్యయ్యో పాపం ఎలా పడిపోయాడో చూడు అని అనుకొని జాలి పడ్డాడే కానీ దాటి వెళ్ళిపోయాడు పిల్లలు. అతన్ని లేవీయుడు కూడా
కాపాడలేదు. అలాగే పడిపోయి ఏడుస్తూ బాధతో ఆ దెబ్బల వల్ల కలుగుతున్న నొప్పితో బాధపడుతూ కొర ప్రాణంలో ఉన్నప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక మంచి సమరయుడు ఒక గాడిద మీద బయలుదేరి వెళ్తున్నాడు. పిల్లలు వెళ్తున్న సమయంలో కొర ప్రాణంతో పడిపోయి ఉన్న ఈ వ్యక్తి దగ్గరకు వెళ్ళి వెంటనే తన గాడిద మీద నుండి దిగి అతని దగ్గరకు వెళ్ళి తన దగ్గర ఉన్న నూనె ద్రాక్ష రసం తీసుకొని ఇతని గాయాలన్నీ క్లీన్ చేసి గాయాలన్నీ కట్టి అతనికి ద్రాక్ష రసం ఇచ్చి అతన్ని పట్టుకొని తన గాడిద మీద ఎక్కించుకొని దగ్గరే ఉన్న ఒక ఇన్లో అతన్ని జాయిన్ చేసి, సార్ ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఇతనికి ఏమీ తక్కువ చేయొద్దు, ఏమైనా అవసరమైతే నేను తప్పకుండా మళ్ళీ వచ్చినప్పుడు నేను డబ్బులు కడతాను, కానీ ఇతన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడున్న ఒక పూటకూలవాని ఇల్లు అంటే ఒక మెస్ లాంటి చోట అతన్ని పెట్టి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ మంచి సమరయుడు ఎవరో కాదు పిల్లలు, ఆయన యేసయ్య. మన కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు పిల్లలు. మరి దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయిపోయి లోకంలోకి వెళ్ళిపోతున్న మనల్ని అపవాది పట్టుకొని మన దగ్గరున్న ప్రెషస్ థింగ్స్ అన్ని ఎత్తుకుపోయి మనల్ని కొట్టి మనల్ని పాపంలో మనల్ని ముంచేసి దేవుని నుండి దూరం చేసి దిక్కులేనోళ్ళలాగా అలా పడేసినప్పుడు ఎంతోమంది వచ్చి చూసి వెళ్ళిపోయారు. కానీ యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడు కదా, అలా చూసి వెళ్ళిపోయేవాడు కాదు పిల్లలు. ఆయన కనికరం కలిగిన దేవుడు. మనల్ని అందరిలాగా చూసి వదిలిపెట్టలేదు, కానీ మనం బాగవ్వాలని ఆయన నూనె ద్రాక్షారసాన్ని మనకు పోసి మనల్ని బాగు చేసి దేవుని సంఘం అనే ఒక ఇన్లో దేవుడు మనల్ని జాయిన్ చేశాడు. మరి అక్కడ మనల్ని ఉంచాడు. ఆ సంఘంలో అంటే సండే స్కూల్లో మనం ఎదగాలి, దేవుని మాటలు వినాలి, మన హృదయానికైన గాయాలన్నీ కట్టుకోవాలి, అక్కడ మనం బాగవ్వాలి. ఒకరోజు యేసయ్య మళ్ళీ వస్తాడు. ఎవరైతే అతన్ని జాగ్రత్తగా చూసుకున్నారో అంటే పాస్టర్ అంకుల్కి పాస్టర్ ఆంటీకి మంచి జీతం ఇస్తాడు, అలాగే తన బిడ్డల్ని తను తీసుకొని వెళ్ళిపోతాడు. మరి ఇంత గొప్పగా యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడని ఈ లెసన్ ద్వారా మనకు అర్థమవుతుంది కదా పిల్లలు. అంటే యేసయ్యలాగా మనం కూడా కనికరాన్ని కలిగి ఉండాలి. ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఎవరైనా బాధపడుతున్నప్పుడు, ఎవరైనా ఏడుస్తుంటే మంచిగైంది వాడికి అట్లే కావాలి, ఆమెకు మంచిగైంది, ఇంకా మా మమ్మీ 4 దెబ్బలు కొడితే బాగుండు అని అక్కను చూసో చెల్లిని చూసో లేకపోతే ఎవరినైనా బాధ పెడుతుంటే చూసి సంతోషించకూడదు పిల్లలు. మన హృదయంను కనికరంతో నింపుకోవాలి. అంటే యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నీలో ఉన్న కనికరాన్ని నాకు ఇవ్వు ప్రభువా, ఆ కంపాషన్ నాకు కూడా కావాలి ప్రభా అని అడిగితే తప్పకుండా యేసయ్య మన హృదయాన్ని కూడా అంత కనికరంతో నింపుతాడు. ఇందాక కూడా మనం నేర్చుకున్నాం కదా, మరియా అక్క ఆ పూర్ బెగ్గర్ లాగా వచ్చిన వ్యక్తికి ఎంత కనికరంతో సర్వ్ చేసిందో, అలాగే కొర ప్రాణంతో కొట్టుకులాడుతున్న ఆ వ్యక్తిని కాపాడటానికి మంచి సమరయుడు ఎంత కనికరాన్ని చూపించాడో చెల్లి తమ్ముడు, ఈరోజు నీవు కూడా ఇతరుల విషయంలో కనికరం కలిగి ఇతరులకు హెల్ప్ చేసేవారుగా మనం ఉండాలని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకున్నాం. మరి అలాంటి కనికరాన్ని మనకిమ్మని యేసయ్యని అడుగుదామా చిల్డ్రన్? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మరియా అక్క హృదయంలో ఎంత కనికరం ఉందో, ఆ కనికరం వల్ల తనకెంత మంచి రివార్డ్ వచ్చిందో మీరు మాట్లాడారు ప్రభువా. అంతేకాదు ఆ మంచి సమరయుడు పడిపోయిన వ్యక్తి పట్ల ఎంత కనికరాన్ని చూపించాడో, అలాగే యేసయ్య మీరు కూడా పడిపోయిన మా జీవితాలను పాపముతో అపవాది చేతుల్లో చిక్కుకుపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డ మా జీవితాలను కనికరముతో నింపి మమ్మల్ని కాపాడినట్లుగా ఈరోజు మీరు మాకు నేర్పించారు ప్రభా. అలాగే మేము కూడా ఇతరుల జీవితాల్లో కనికరంను చూపేవారిగా చేయండి ప్రభా. మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు చేసిన ప్రతి కార్యంను బట్టి మీకు వందనాలు. ఈ రోజు నుంచి ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడి హృదయాల్లో కూడా నీ కనికరము చేత మా హృదయాలను నింపమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? మత్తయి 5:7 కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మరోసారి నేర్చుకుందామా?
మాథ్యూ 5:7. మత్తయి 5:7. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి 5:7. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.